श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनाम संकीर्तनम्। हरि ओम तत्सत्। నిన్నటి మన భాగవత కథా ప్రవచనంలో శ్రీకృష్ణుడి యొక్క జన్మ గురించి మనం విన్నాం. శ్రీకృష్ణ యొక్క జన్మ అయిన తర్వాత రాత్రి సమయంలో పుట్టినటువంటి ఆ కృష్ణుణ్ణి వసుదేవుల వారు ఒక బుట్టలో పెట్టుకుని ఆ పిల్లవాడిని మధురలో పుట్టాడు కదా, జైల్లో గోకులానికి తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళాలని చెప్పి ఆ చిన్న పిల్లవాడుగా పుట్టినటువంటి కృష్ణుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. రాత్రే నన్ను ఇక్కడి నుంచి మార్చేసి గోకులను తీసుకెళ్ళి యశోద అక్కడ ఒక ఆడమ్మాయిని కని ఉన్నది, ఆ ఆడమ్మాయిని నువ్వు తీసుకొని నన్ను అక్కడ పడుకోబెట్టేసి మళ్ళీ ఆ ఆడపిల్లని తీసుకొచ్చి ఇక్కడ ఈ జైల్లో దేవకి పక్కన పడుకోబెట్టాలి. ఇదంతా రాత్రి 3 గంటల సమయంలో, ఎన్ని గంటలు 12 గంటలకు ఆయన పుట్టాడు. ఇంకా తెల్లవారే లోపల ఇదంతా జరిగిపోవాలి. బాగా వర్షం పడుతున్నది. బుట్టలో పెట్టుకొని ఈ మధుర నుంచి గోకులం ఎంత దూరం ఉందో, ఆ వసుదేవుల వారు ఎట్లా నడిచి వెళ్ళారో, యమునా నది దాటాలి. యమునా నది చాలా పొంగి ప్రవహిస్తున్నది. ఆయనకి ఇక్కడ ముక్కు దాకొచ్చినాయి నీళ్లు, కానీ ఆ తర్వాత ఇంక తల దగ్గరికి రావట్లేదు, ఇక్కడ వరకు ఆగినాయి. ఆయన అట్లాగే నడుస్తున్నాడు. ఇదంతా ఎట్లా సాధ్యపడింది? అదే సమయంలో ఆ పిల్లవాడిని అట్లా బయటికి తీసుకెళ్ళాలంటే జైలు తాళాలు వేసి ఉన్నాయి కదా, ఆ తాళాలని వాటంతట అవే ఊడిపోయినాయి. అక్కడ కాపలున్న వాళ్ళందరూ బాగా గురకబెట్టి నిద్రపోతున్నారు. అసలు ఊళ్ళో ఎవ్వరికి తెలియదు అంత వర్షం పడుతున్నది, రాత్రి సమయం, ఏం కనపడదు. కానీ వసుదేవుల వారికి ఆయన భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని అట్లా నడిచి వెళ్ళిపోతున్నాడు, ధ్యానంలో ఉన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో ఆదిశేషుడు ఈ చిన్న పిల్లవాడైనటువంటి కృష్ణుడికి వర్షం నీళ్లు పడి జలుబు చేస్తుందేమో అని చెప్పి వెనకాల ఇట్లా పడగ విప్పి ఆ బుట్ట మీద గొడుగులాగా పట్టుకొని ఆయన వస్తున్నాడు. ఎవరు? ఆదిశేషుడు. అప్పుడు అలా వసుదేవుల వారు రాత్రి వెళ్ళటం, కృష్ణుని తీసుకెళ్ళి గోకులంలో యశోద పక్కన మంచం మీద పడుకోబెట్టడం, అక్కడ పుట్టినటువంటి ఆడపిల్లని తీసుకొచ్చి ఇక్కడికి దేవకి పక్కన పడుకోబెట్టాడు. ఇదంతా 4:30 గంటలు 5 లోపల అయిపోయింది. ఆ తర్వాత ఈ పక్కన పడుకోబెట్టినటువంటి ఆడపిల్ల ఇక్కడ జైల్లో ఏడవటం మొదలుపెట్టింది. గట్టిగా ఏడవటం మొదలుపెట్టగానే అప్పుడు కావలి ఉన్నటువంటి వాళ్ళు లేచారు. పిల్ల పుట్టిందిరా, వెంటనే కంసని తెలియజేయాలి కదా. ఇన్ని రోజులు 7 మందిని ఇట్లాగే 6 మందిని పుట్టడం, ఆయనకి తెలియజేయటం. ఆయన వస్తాడు, ఎవరు? కంసుడు రాజు. పిల్లని తీసుకుంటాడు, ఆ 2 కాళ్ళు ఇట్లా పట్టుకొని తలకిందులు చేసి ఒక పెద్ద కొండరాయికి బాది చంపేస్తాడు.
ఇలా 6 చచ్చిపోయినారు. అర్థమైందా? 7వ గర్భం ఏమైంది? ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిందిగా బలరాముడిగా. 7 ఎవరు పుట్టలేదు, అబార్షన్ అయింది అనుకున్నారు. ఇప్పుడు 8 పుట్టాడు. కానీ కృష్ణుడు ఇట్లా అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆడపిల్ల ఇక్కడికి వచ్చింది. వెంటనే వెళ్ళి చెప్పారు. కంసుడు నిద్ర లేచాడో లేదో, డ్రెస్ సరి చేసుకోలేదు, పళ్ళు తోముకోలేదు, జుట్టు క్రాఫ్ కిరీటం ఏం లేదు, అట్లాగే పరిగెత్తుకుంటూ వచ్చాడు జైలు దగ్గరికి. ఎక్కడ పుట్టింది? 8వ పిల్లవాడు కదా ఇప్పుడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పిల్లవాడు కాదు, పిల్ల ఉంది, ఆడపిల్ల ఉండగానే ఇదేంటిరా, నాకు 8వ పిల్లవాడు, అష్టమ గర్భంలో పుట్టే పిల్లవాడు వలన నాకు మరణం అని కదా చెప్పింది ఆ రోజు ఆకాశవాణి. మరి ఇప్పుడు వీడేంటి ఇక్కడ ఆ అమ్మాయి పుట్టిందే, ఇప్పుడు ఈ అమ్మాయిని చంపాలా అక్కర్లేదా అని చెప్పి, మనుషులే కాదు దేవతలు కూడా అబద్ధం చెప్తున్నారు, అని చెప్పి అనుకున్నాడు. ఆలోచించాడు, ఆడపిల్ల కదా వదిలేద్దామని. దేవకి కూడా ప్రార్థిస్తుంది, కంసుడు కాళ్ళు పట్టుకొని, అన్న ఈ అమ్మాయిని చంపకు, ఆడపిల్ల, అది నిన్నేమి చేయదు, మగపిల్లవాడు కదా, నీ ప్రాణానికి ఆపద అని చెప్పి ఆకాశవాణి చెప్పింది, నువ్వెందుకు భయపడతావు, ఈ ఒక్క పిల్లని మాత్రం వదిలేసే అన్నా అని చెప్పి ఏడ్చి కాళ్ళు పట్టుకుంటే సరే అని మంచివాడైనాడు కొంచెం సేపటికి. ఎవరు? కంసుడు కొంచెం సేపటికి మంచివాడైనారు. ఇక్కడ లోకంలో కూడా చాలామంది కొంచెం సేపటి మంచివాళ్ళుగా ఉంటారు, వెంటనే మరుక్షణమే చెడ్డవాళ్ళైపోతారు. క్లాసులు అన్నీ మంచివి చెప్పేటప్పుడు విద్యార్థులు మనం అన్నీ బాగా వింటాం, అన్నీ నేను బాగా పాటించాలి అట్లా ఇట్లా అనుకుంటాం. కానీ ఇక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోగానే అన్నీ మర్చిపోతాం కదా. అది సహజం మనుషుడికి. అందుకని మళ్ళీ గురువుగారి దగ్గర నుంచి వింటుండాలి, మళ్ళీ మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటుండాలి, ఏం విన్నాను, ఏం పాటించాలి అని. సరే, కంసుడు కొంచెంసేపటి మంచివాడైనాడు. పిల్లని ఏం చేయకుండా కొంచెం 10 అడుగులు వెళ్ళాడు జైల్లోనే, అట్లా బయటికి 10 అడుగులు వెళ్ళి మళ్ళీ ఆలోచించాడు. ఎవరికి తెలుసు, ఇక్కడ అంత గందరగోళంగా ఉంది, 7వ గర్భమేమో నాశనం అయిపోయింది, 8వ గర్భంలోనేమో పిల్లవాడు పుట్టాల్సింది అమ్మాయి పుట్టింది, నేను ఇవన్నీ నమ్మను అని మళ్ళీ వెనక్కి వచ్చాడు. చూసారా, వెంటనే మారిపోయింది బుద్ధి. వెంటనే వచ్చి పిల్లల్ని లాక్కున్నాడు, దేవకి చేతిలో నుంచి పిల్లల్ని లాగేసుకొని బయటికి వెళ్ళి ఇంతకుముందు చేసినట్లుగానే 2 కాళ్ళు పట్టుకొని తలకిందులు చేసి ఇట్లా చెయ్యెత్తి పైకి ఆ రాయికి బాది చంపేయటానికి. ఎప్పుడైతే చెయ్యెత్తాడో ఇట్లా ఆడపిల్లని పైకి తీసుకొని, చిన్నపిల్ల, పసిపిల్ల, ఆ చేతిలో నుంచి ఆ పిల్ల అట్లా ఆకాశంలో ఎగిరిపోయింది, ర్యాకెట్ లాగా, చంద్రయాన్ లాగా ఎగిరిపోయి అక్కడ ఆకాశంలో కొంచెం కంసుడు ఆశ్చర్యపోయినాడు, ఏమైంది కొంచెం సేపట్లో, ఇలా అంటే చేతులు ఏం లేదు. ఎందుకంటే ఆ వచ్చింది ఆడపిల్ల మాయాశక్తి, భగవంతుడి యొక్క మాయాశక్తి. అట్లా పైకి చూస్తే కొంచెం ఎత్తులు అట్లా ఎవరున్నారు తెలుసా? జై జై మా, 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 శబ్దంగా జై జై మా, జై జై మా, మాతా దుర్గా జగజననీ, మాతా దుర్గా జగజననీ,
జగజననీ పరమేశ్వరీ జగజననీ పరమేశ్వరీ ఆది పరాశక్తి పాలయ మాం ఆది పరాశక్తి పాలయ మాం అంబ శ్రీ భువనేశ్వరి పాలయ మాం అంబ జై జై మా 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 అంబే దుర్గా మయ్యాకి నవరాత్రి రాబోతున్నది. ఆ పరమేశ్వరి దేవి శక్తి ఈ ఆడపిల్లగా పుట్టి ఇక్కడ వచ్చిందా, ఆకాశంలోకి ఎగిరి అక్కడ అష్టభుజాదేవిగా దర్శనమిచ్చి కంసుడితో అంటున్నది, ఓ దుర్మార్గుడా, ఇట్లాంటి హింసా కార్యం చెయ్యకు, ఇంకా నీకు ప్రాణం, నీకు నీ ఆయుష్ తీరిపోయే కాలం వచ్చింది, నిన్ను చంపటానికి వాడెవడో ఆ పిల్లవాడు పుట్టాడు, వేరే చోట పెరుగుతున్నాడని కూడా చెప్పేసింది. ఆశ్చర్యపోయాడు కంసుడు. పుట్టాడా, వేరే చోట పెరుగుతున్నాడా అని చెప్పి ఆ దేవి అంతర్ధానమైపోయింది, డిజర్పియర్డ్. తలగోక్కుంటూ కళ్ళు తిరిగిపోయినాయి కంసుడికి. ఇంకా వెళుతున్నాడు ఇంటికి. ఏం చేయాలి ఇప్పుడు? వెళ్ళి నిద్ర పట్టలేదు, ఆకలి లేదు, ఇంకేం తోచలేదు. వెంటనే క్యాబినెట్ మినిస్టర్స్ ఎల్లం మీటింగ్ పిలిచాడు అందరినీ. ఎవరు? అందరు రాక్షసులు. క్యాబినెట్ మీటింగ్ పిలిచి ఇట్లా జరిగింది, ఇలా చెప్పింది ఆ దేవత, ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తే సలహాలు ఇస్తున్నారు అందరూ. అసలు మనకు శత్రువైనటువంటి, నీకు శత్రువైనటువంటి వాడు ఆ విష్ణువు. ఆ విష్ణువు యొక్క బలము, శక్తి అంతా ఎక్కడుంది? యజ్ఞంలో ఉంది. యజ్ఞోవై విష్ణువు. ఆ యజ్ఞాలు చేసేవాళ్ళు ఎవరు? ఇదో ఈ జంజాలు వేసుకొని పిలకలు పెట్టుకున్నటువంటి బ్రాహ్మణులు. కాబట్టి ఆ బ్రాహ్మణులను మొదలు బాధించాలి, ఆ యజ్ఞాలు చేసేవాడిని నాశనం చేయాలి. ఆ యజ్ఞానికి కావలసిన ద్రవ్యములు, పంచగవ్యములు, పాలు పెరుగు ఇవన్నీ అన్నీ ఇచ్చేటువంటి ఆవులు ఉన్నాయి, ఆ గోశాలలన్నింటినీ నాశనం చేయాలి. ఇవన్నీ చేస్తే ఆ విష్ణువుకి శక్తి తగ్గిపోతుంది. కంసుడు చెప్పింది కరెక్ట్, అంటే చేయమని కాదు. యజ్ఞోవై విష్ణు, ఆ యజ్ఞునికి యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళేమో ఈ బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు మంత్రాలు చెప్తారు, వేదాలు చదువుతారు, వాళ్ళకి పశువులు కావాలి, ఉంటే కానీ యజ్ఞయాగాలకి అన్నీ దొరకవు వాళ్ళకి. కాబట్టి అవన్నీ అర్థమైందా ఇప్పుడు మీకు విషయం? అందుకనే మీరు చాలా విషయాలను, ఆ పూజలు చేయటం, యజ్ఞాలు చేయటం అవన్నీ నేర్చుకుంటారు ఈ పారాయణాలతో పాటు తర్వాత కదా. అలా చెప్పి కానీ సరే దానికి ఆర్డర్ ఇచ్చేద్దాం అన్నారు. అదే కాదు, మరొక ఆలోచన ఇచ్చాడు ఇంకో మినిస్టర్. ఏమిటంటే, ఒక 10 రోజుల ముందు పుట్టిన పిల్లలు ఈ సరౌండింగ్లో ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ చంపేయాలి. చూసారా ప్లాన్ ఎంత బాగుందో? ఇక్కడ 8వ గర్భంలో పుట్టిన పిల్లవాడు నిన్ను చంపుతాడని చెప్తే ఇక్కడ 8 గర్భాలు అయిపోయినాయి, పిల్లవాడు పుట్టాడు, పెరిగాడని జరిగింది. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడని కనుక్కోవాలి, అంత కష్టం. ఒక్కొక్కసారి మీకోసం వెతుకుతుంటారు కదా గురువు గారు, వాడు ఎక్కడరా వెతుకుతాడు. 40 మందిలో ఒకడెవరో ఎక్కడో ఉంటాడు. అట్లాగా వెతకాలి. అందుకని అట్లా వెతకడం కష్టం. హౌ టు ఫైండ్ అవుట్. అందుకని 10 రోజుల లోపల పుట్టిన ఎక్కడ పిల్లలే, సందేహం వద్దు, ఇవాళ నిన్ననొద్దు, 10 రోజుల లోపల అందరిని చంపేయమన్నాడు. ఎంత ఘోరమైనటువంటి కార్యం, అధర్మమైన కార్యం కదా. దాన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? వెళ్ళి ఇంత పిల్లలని చెప్పి అంటే ఎవరు చేస్తారు? చెప్పు చెప్పు, శబ్దంగా చెప్పమ్మా. కరెక్ట్దా? పూతన. వెంటనే కంసుడు
పూతన కమిన్ అని పిలిచారు. పూతన పిల్లల్ని చంపడంలో ఎక్స్పర్ట్, బాలఘాతిని అని చెప్పి ఇక్కడ చెప్తారు. మారకకారి. ఆవిడకి కంసుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశాడు, నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళి అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఎవరైతే 10 రోజుల లోపల పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ నువ్వు చంపేసేయాలి అని చెప్తే, ఇంకా ఆవిడ అక్కడక్కడ ఆవిడ ఎట్లా రోడ్డు మీద వెళ్తుందా ఏంటి? గవర్నమెంట్ ఆఫీసర్ కదా, గవర్నమెంట్ అలాట్ చేసిన ఆవిడ కదా, ఎట్లా వెళ్తుంది? ఆకాశ మార్గంలో ఏరోప్లేన్లో వెళ్ళాలి. ఆవిడకి ఏరోప్లేన్ కావాలా వేరే అంటే ఏరోప్లేన్ అక్కర్లేదు, ఆవిడ ఎగిరిపోతుంది. పెద్ద శరీరం, భయంకరమైన శరీరం అయినా కూడా తనే వెళ్ళిపోతుంది. ఖేచరి. ఖేచరి అంటే ఖమ్ అంటే ఆకాశం, చరతి ఆకాశంలో వెళుతుంది కాబట్టి ఆ ఖేచరి ఆకాశ మార్గంలో ఎవరికి కనపడకుండా మాయాశక్తులు ఉంటాయి కదా రాక్షసులకి, అట్లా వెళ్ళి ఎక్కడెక్కడ పిల్లలు ఉన్నారో అందరినీ చంపి అట్లా చివరికి ఈ గోకులానికి వస్తుంది. అక్కడ తనకు కనపడింది. ఇక్కడ ఎవరో ఒక చిన్న పసిపిల్లవాడు, ఎవరో ఇంట్లో అందరూ చాలామంది వస్తున్నారు పోతున్నారు, అందరూ ఆ పిల్లవాడిని ఎత్తుకుంటున్నారు అని చెప్పి పైనుంచి చూసింది. ఇది కంసుడు యొక్క ప్లాన్. ఇప్పుడు ఆవిడ అక్కడి నుంచి దిగి వచ్చి ఈ కృష్ణుడిని చంపడానికి ప్రయత్నం చేయాలి. సరే, దానికి ముందు నిన్న రాత్రి కృష్ణుడిని తీసుకొచ్చి, నిన్న రాత్రి 2 రోజులు అయి ఉండొచ్చు, లేకపోతే కృష్ణుడు వచ్చాడు కదా గోకులానికి. పొద్దున్నే లేచిన తర్వాత తెలిసింది అందరికీ, నందుడి ఇంట్లో యశోద యొక్క భర్త నందుడు, నంద యశోదులు, అక్కడ కొడుకు పుట్టాడు. చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు లేరు, నందుడికి పిల్లలు లేరు అప్పటి వరకు. కొద్ది రోజుల ముందే ఆ రోహిణి వచ్చి నందుడి భార్య కాదు, వసుదేవుడి యొక్క భార్యే. కంసుడి యొక్క బాధకి అక్కడ వాడేమైనా చేస్తాడేమో అని చెప్పి వలసపోయి ఈ నంద గ్రామంలో తలదాచుకుంటూ ఉన్నది. ఆ బంగ్లాదేశ్లో వాళ్ళు కష్టపడి అట్లా బార్డర్లోంచి అక్కడికి వెళ్ళి తలదాచుకుందాం అన్నట్లు రోహిణి. అందుకని రోహిణికి బలరాముడు పుట్టాడు. యశోదకి పుట్టింది పిల్ల, కానీ ఎవరికి తెలియదు. అక్కడ రాత్రి ఆ పిల్ల ఇక్కడికి వచ్చేసింది, కృష్ణుడు అక్కడికి వెళ్ళిపోయాడు. పొద్దున్న లేచి చూస్తే పక్కన మంచం మీద ఈ బ్లూ బాయ్ ఆఫ్ బృందావన్ అక్కడ ఉన్నాడు. అందరికీ ఒకటే పండుగ, ఆ గోకులం అంతా పండుగ. నందుడి ఇంట్లో పిల్లవాడు పుట్టాడు, నందుడికి వారసుడు పుట్టాడు, నందుడి ఇంట్లో పిల్లవాడు పుట్టాడు. అందరూ ముగ్గులేస్తున్నారు, తోరణాలు కడుతున్నారు, కోలాటాలు తీసుకున్నారు, అందరు స్నానాలు చేశారు, అలంకారాలు చేసుకొని గోపికలు గోపాలు అందరూ నందుడింటికి పిల్లవాడిని చూడటానికి వస్తున్నారు అందరూ కూడా. అప్పుడు ఆ గోకులం ఎలా ఉంటుంది? కోలాహలంగా, ఆనందంగా, పండుగలాగున్నది. అక్కడ అందరూ ఆ కృష్ణుడు ఇంకా పేరు పెట్టలే, నేను చెప్తున్నాను. గోకుడు నందుడింట్లో పిల్లవాడు పుట్టాడు అంతే. ఆ పిల్లవాడిని చూడటానికి ఒకళ్ళు 10 మంది వచ్చి చూశారు. చూడంగానే అందరు వెళ్ళి చెప్తున్నారు, ఎంత బాగున్నాడో తెలుసుడే ఆ అబ్బాయి, చూడు పో అన్నారు. చూసిన వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తున్నారు మళ్ళీ చూడటానికి. చెప్పాను కదా నిన్న, ఎన్నిసార్లు చూసినాను. ఆకర్షిస్తాడు. కృష్ణుడు అంటే అర్థమేంటో తెలుసు ఆ పేరుకి? సంస్కృతంలో దానికి అర్థం ఏంటంటే కర్షణాత్ కృష్ణ అంటారు. ఆకర్షణ. అయస్కాంతం ఎట్లా ఆకర్షిస్తుందో అందరినీ ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు అని ఒక అర్థం, నల్లని వాడని మరొక అర్థం. సో ఆ పిల్లవాడిని చూడటానికి అందరూ ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చారా. అందరూ కూడా ఆ కృష్ణుడిని మా ఇంటికి తీసుకుపోవాలి, నేను ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలని. అప్పుడు కమ్ హియర్ మై డియర్ కృష్ణ కన్హయ్యా, మై కృష్ణ కన్హయ్యా, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया, come here my dear Krishna Kanhaiya, come here
बटर मिश्री दूध दही खूब मंगाया, बटर so much दिल सुनने लगाया, so much दिल सुनने लगाया, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया, मैंने तेरे लिए हृदय अंदर. Remembering you every day, आंसू बहा हो, remembering you every day, आंसू बहा हो. Come to house my dear, आरती दिखा हो, come to house my dear, आरती दिखा हो. Ding 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 ding. Why for रहे कन्हैया, why for रहे कन्हैया, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया. Come here my dear कृष्ण कन्हैया, come. मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया, मैंने तेरे लिए हृदय मंदिर बनाया, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया. कृष्णचंद्र भगवान की, वृंदावन बिहारी लाल की. గోకులంలో ఒకటే ఆటపాటలు, కోలాటాలు. అందరూ వెన్న తీసుకొని విసిరి ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకొని ముఖాలకు పూసుకొని అందరూ ఎంతో ఆనందపడ్డారు ఆ కృష్ణుడు పుట్టినప్పుడు. ఆకాశంలో ఎవరున్నారు? ఆకాశంలో పూతన నిలబడి ఉన్నది. నేను ఆలోపు కిందకు వచ్చాను, మీకు కింద ఏం జరుగుతున్నదని చెప్పా. అందరూ ఇంకా ఇళ్ళకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం టైం అయింది. ఎవరు లేని సమయంలో పైనుంచి చూస్తున్నది యశోదమ్మ ఇంట్లో పనులతోటి అక్కడక్కడ బిజీ. వాళ్ళ ఇల్లు చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ నందగ్రామం మొత్తానికి ఆయన రాజు. వాళ్ళకి వేలు సంఖ్యలో ఆవులు ఉన్నాయి, 1-2 కాదు, చాలా వేలు. ఎంతోమంది పనివాళ్ళు వస్తారు, పనులు చేస్తుంటారు, వెళుతుంటారు. అప్పుడు యశోదకి ఎంత పని ఉంటుంది మరి. అప్పుడు యశోద అక్కడ లేదు. పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి వెళితే ఇది మంచి సమయం అని చెప్పి పోతన తన వేషాన్ని మార్చేసుకుంది. ఎట్లా వేషం మార్చుకుందంటే చక్కటి గొల్ల పిల్లలాగే, అందమైన గొల్ల పిల్లలాగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ సుఖమహాముని చెప్తారు, చూడటానికి మహాలక్ష్మిలాగా ఉందిట. మహాలక్ష్మి అందం అందరికీ ఉంటుంది, కానీ అంత అందంగా ఉంది అని అట్లా వచ్చేసి ఇంట్లోకి వచ్చింది. ఎందుకంటే ఎంతోమంది వచ్చి వెళ్తున్నారు కదా. యశోద కానీ ఎవరు రోహిణి గమనించలేదు. వచ్చి పిల్లవాడిని వచ్చే ముందు విషం తన యొక్క ఛాతీ పూసుకుంది. పాలు ఇవ్వాలి, విషమైన పాలు ఇచ్చి కృష్ణుడికి. చిన్నపిల్లవాడు కదా, ఏం తింటాడు? లడ్డు మిఠాయి తింటే కదా, ఇంకా మీలాగా తింటాడు తర్వాత కొద్ది రోజుల తర్వాత. అందుకని పాలు ఇవ్వాలి. పాలు ఇచ్చేటప్పుడు ఆ పాలకు విషం పూసుకోవాలి. అందుకని తన యొక్క స్తనములకు విషాన్ని పూసుకొని వచ్చింది. కృష్ణుడికి తెలుసు ఈ వచ్చింది ఎవరు, అన్నీ తెలుసు. కానీ దగ్గరికి వచ్చేటప్పుడు కళ్ళు మూసుకున్నాడు, నిద్రపోతున్నట్లుగా నటించాడు. ఎందుకు కళ్ళు మూసుకున్నాడంటే, ఒకటేమో పాప బుద్ధి ఉన్నటువంటి, రాక్షస బుద్ధి ఉన్నటువంటి ఆ స్త్రీ నేను చూడకూడదు అని చెప్పి కళ్ళు మూసుకున్నాడట. ఇంకోటేమో కళ్ళు తెరిచి ఉన్నాడు అనుకోండి, తను వచ్చి తీసుకోదు పాలు ఇవ్వడానికి. ఎందుకంటే ఎత్తుకోగానే ఏడిస్తే అందరికి వినపడుతుంది కదా. వెంటనే యశోద వస్తుంది, రోహిణి వస్తుంది, ఎవరో వస్తారు, పిల్లవాడు ఏడుస్తున్నాడే అని. అందుకని ఎవరికి తెలియకూడదు. ఆ పూతన వచ్చిన పని అవ్వాలి, పూతనని
నేను సంహారం చేయాలి. ఎవరు? కృష్ణుడు అనుకొని కళ్ళు మూసుకున్నాడు. చిన్న తొట్టిలో ఆ చిన్న పిల్లవాడుగా పడుకున్నాడే. ఇదే సమయం అని చెప్పి పూతన పిల్లవాడిని ఎత్తుకొని తీసుకెళ్ళి ఒక గోడ దగ్గర, స్తంభం దగ్గర కూర్చోబెట్టుకొని ఒళ్ళో పాలు ఇవ్వటం మొదలుపెట్టింది. పాలు తాగుతున్నాడు మన చిన్ని కృష్ణుడు. పాలు తాగుతున్నాడు. పాలు తాగుతూనే ఉన్నాడు. ఎన్ని తాగటం పాలనే కాదు, ప్రాణాన్ని కూడా తాగటం మొదలుపెట్టేశాడు. ప్రాణాన్ని లాగేస్తున్నాడు. ప్రాణాన్ని తన హృదయంలో పూతన యొక్క ప్రాణాన్ని లాగేస్తుంటే ఇంకా తట్టుకోలేక పూతన ముంచ వదిలేసే, నన్ను వదిలే అని చెప్పి ఈవిడ చేతులు వదిలేసింది. పిల్లవాడిని ఇంకా తీసి కింద పెడదాం, అది వెళ్ళిపోదాం అని చెప్పి ఎగిరిపోదాం అనుకుంటే ఈవిడ వదిలేసింది, కానీ వాడు వదట్లేదు. అట్లా పట్టుకున్నాడు. భగవంతుడు పట్టుకున్నాడంటే ఒకసారి ఇంకా దాంట్లోంచి మనం ఆ పట్టులోంచి విడిపించబడలేము. భక్తుడినైనా అంతే. భక్తుడు ఒకసారి భగవంతుడు పట్టుకున్నాడంటే అట్లాగే పట్టుకుంటాడు. దుష్టులను కూడా అంతే. అప్పుడు ఇంకేం చేయాలి అర్థం కాక చేతులు విధిస్తున్నాను, ఆ పిల్లవాడు వదలట్లేదే. అందుకని అట్లా బయటికి పరిగెత్తి వెళ్ళిపోయి తన ఆకారాన్ని మార్చేసి పెద్ద రాక్షస రూపమైపోయి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయింది పిల్లవాడితో సహా. ఈ చిన్ని కృష్ణుడు ఏం భయపడకుండా అట్లా చక్కగా వక్షస్థలాన్ని పట్టుకొని అట్లా అక్కడే ఉన్నాడు. ఆవిడ పెద్దదైపోయిన తర్వాత ఇంకా ఆవిడకి ఇంత పెద్ద పొట్ట, రాక్షసులకి పొట్ట పెద్దది కదా, అది ఒక బెడ్ లాగా ఉంది కృష్ణుడికి. చక్కగా అట్లా పడుకున్నాడు, పాలు తాగుతున్నట్టుగా అక్కడే వదలట్లేదు. ఇంకా చివరికి లాగేస్తున్నాడు, ప్రాణం పోతున్నది, అరుస్తున్నది, ఆకాశంలోకి వెళ్ళిపోయి. ఈ శబ్దం ఏంటి, ఏమైందని అట్లా వీళ్ళకి ఎవరికి తెలియలేదు. ఆ తర్వాత కొంచెం సేపటికి కృష్ణుడు పాలు తాగి ఇంకా పూతన యొక్క ప్రాణాన్నే లాగేసేసాడు. లాగిన తర్వాత ఇంకా తను తట్టుకోలేక దిడీల్న డమాల్న ఏం చెప్పాలి, అట్లా పెద్ద చెట్టు విరిగి పడితే ఎంత సౌండ్ వస్తుందో, లేక కొండ విరిగి పడితే అట్లా ఢమ్ అని పెద్ద ఆటం బాంబులాగా సౌండ్ వచ్చింది. ఎక్కడ? ఊరు బయట కొంచెం, అంటే అంత దూరం వెళ్ళిపోయింది ఆకాశంలో. పడంగానే అక్కడ శరీరం ఇంత పెద్దదిగా ఉందిట. వీళ్ళు ఇక్కడేమో పిల్లవాడిని ఎదుగుతున్నారు. ఎవరు ఏంటి, ఎక్కడ కృష్ణుడు, ఇక్కడ చిన్న పిల్లవాడు ఎక్కడ అని చెప్పి వెతుకుతుంటే ఎక్కడా లేడు. అందరికి ఏడవడం మొదలుపెట్టారు. ఒకటే గందరగోళంగా ఉంది. పిల్లవాడు కనపడలేదు. అక్కడ చూడు ఇక్కడ చూడు ఎక్కడ ఉన్నట్టే. అట్లా తర్వాత చూసి అక్కడ ఒక రాక్షసి చచ్చిపోయి ఉన్నది పెద్ద శరీరంతో. సరే పిల్లవాడు ఎక్కడ? ఆ రాక్షసి మింగేసిందా, లేకపోతే రాక్షసి శరీరం కింద పడిపోయినాడా, పిల్లవాడు నలిగిపోయినాడా అని చెప్పి అనుకుంటూ ఎదుగుతుంటే అట్లా చూస్తుంటే ఆ శరీరం చాలా పెద్దది కదా, 3 అంతస్తుల మేడలాగా ఉంది. అక్కడ నల్లటి కొండ మీద నీలం రంగు మణిరత్నంలాగా మెరిసిపోతూ అక్కడ ఆ వక్షస్థలం మీద పూతన యొక్క శరీరం మీద ఆడుకుంటున్నాడు. ఇంకా పాకటం నిన్ననేగా పుట్టాడు, 2 రోజుల కిందట పాకుతట్లా ఉన్నాడు. వెంటనే నిచ్చెన తీసుకురంటారు, పెద్ద నిచ్చెన తెచ్చారు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు తెస్తారు నిచ్చెనలు, నో క్వశ్చన్స్ ఇన్ బిట్వీన్. ల్యాడర్ కనెక్షన్ పెద్దది ఇస్తారే ఫైర్ ఇంజిన్ వాళ్ళు, అట్లా దాన్ని పెద్దదేసి పైకి ఎక్కేసి పిల్లవాడిని కిందకి దించారు. అమ్మా పిల్లవాడు దొరికాడు, ఇంట్లో తీసుకెళ్ళు, వాడికి దిష్టి తీయండి అని చెప్పి, వాడికి ఏదో అయింది దిష్టి తీయమన్నారు, ఇంట్లో తీసుకెళ్ళి ఆ పూతను తర్వాత వాళ్ళు తగలబెట్టారు. పూతను తగలబెడితే చందనంలాగా సుగంధం వచ్చిందిట. అదేంటండి రాక్షసి శరీరం తగలబెడితే అట్లా మంచి సుగంధం వస్తుందంటే, కృష్ణుడి చేతిలో మరణం పొందింది కదా, ఆవిడ శుద్ధమైపోయింది. పూతన అంటే క్లీన్ చేయబడిందని అర్థం. అట్లాగే మంచి వాళ్ళని అందరినీ తను చెడ్డవాళ్ళుగా మారుస్తుంది, అదొక అర్థం ఉంది. రాక్షసి కదా. సరే మొత్తంలో పూతన వధ అయిపోయింది.
కృష్ణుడు అట్లాగే ఏం తెలియనట్లుగా చిన్నపిల్లవాడు. అందరికీ ఆశ్చర్యం, ఎవరికి తెలియదు ఇది నేను శక్తి ఏంటని. ఏదో జరిగింది పాపం, అదృష్టం, పిల్లవాడు బతికాడు అని చెప్పి రండి రండి అన్నారు. దిష్టి తీశారు చిన్నపిల్లవాడికి. ఎవరికి ఏం పెట్టి దిష్టి తీశారు తెలుసా? ఒక చిన్న ఆవు దూడని తీసుకురండి. ఆవు దూడని తీసుకొచ్చి దాన్ని దాన్ని తోకబెట్టి పిల్లవాడికి దిష్టి. ఆవు మూత్రం తీసుకొచ్చి తల మీద ప్రోక్షణం. ఆవు పేడ తీసుకొచ్చి బొట్టు. పవిత్రమే కదా ఇవన్నీ, మనం కూడా తీసుకోవచ్చు. పంచగవ్యాలు, పాలు, పెరుగు, నెయ్యి, అవన్నీ కూడా అన్నీ చేసి ఆయనకి 12 నామాలు చెప్పి రక్షించు అని చెప్పి ఏం చెప్పారు తెలుసా? కేశవ, మాధవ, గోవింద, దామోదర, ఋషికేశ, పద్మనాభ అని చెప్తామే. ఆ 12 నామాలు చెప్పి రక్షించావు. అన్ని నామాలు ఈ పిల్లవాడివేగా, పుట్టింది విష్ణువే కదా. కానీ ఆ గోకులంలో ఉన్న వాళ్ళందరూ అమాయకులు, వాళ్ళకేం తెలియలేదు. వీడి యొక్క శక్తి తర్వాత 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 తెలుస్తుంది. ఇంకా ఎన్నో లీలలు చేస్తాడు కదా. ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం, రాక్షసుల్ని. సో ఈరోజు రాక్షసుల్ని సంహరించడంతో కృష్ణుడి యొక్క ద సెకండ్ డే ఆఫ్ ద బర్త్ స్టార్టెడ్. పుట్టిన వెంటనే చూడండి, ఇంకా టైం వేస్ట్ చేయకూడదు కదా. క్రికెట్ గ్రౌండ్లోకి రాగానే, క్రికెట్ ఉదాహరణ చెప్పకూడదు, మీరు అందరూ అప్పుడప్పుడు చూస్తుంటారు. ఇప్పుడు రీసెంట్గా జరిగింది కాబట్టి క్రికెట్ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత ఇంక వెంటనే బౌలింగ్ మొదలవుతుంది, బ్యాటింగ్ మొదలవుతుంది కదా. అట్లాగే కూర్చుంటారు, లేకపోతే కూర్చోడు. బౌలింగ్, బ్యాటింగ్. అట్లాగే కృష్ణుడు ఇప్పుడు బ్యాటింగ్ మొదలుపెట్టేశాడు, ఒక్కొక్క రాక్షసుని చంపడం. ఇంకా తర్వాత చూడండి ఆయన బాలలీలలన్నీ వెంటనే బౌండరీస్ అండ్ సిక్సర్స్ అన్నీ. ఆ రాక్షసుడు, ఈ రాక్షసుడు, శకటాసురుడు, మకాసురుడు, ధేనుకాసురుడు, ఎన్నో అసురులు వస్తూనే ఉంటారు. అందరినీ చిన్న వయసులోనే 9 ఏళ్ల లోపల అందరినీ చంపేశాడు. ఎవరు? మన చిన్ని కృష్ణుడు. చిన్న చిన్న పదం వేతే, చిన్న చిన్న పదం వేతే, కన్నా నీ వా. అది యాక్షన్ చేయాలి, పాడాలి, అది లేటర్. దిస్ ఇంపార్టెంట్. కన్నా నీ వా. భగవంతుడి యొక్క పాటలు పాడేటప్పుడు, నామం చెప్పేటప్పుడు, ఆయన కథలు వినేటప్పుడు ఈవెన్ యాక్షన్ చేయడానికి సిగ్గుపడకూడదు. సిగ్గుపడుతున్నామంటే మనలో అభిమానం ఎక్కువ ఉందని అర్థం. భగవంతుడి ముందు మనకు అభిమానం ఉండకూడదు, భగవంతుడి ముందు మనకు అహంకారం ఉండకూడదు. వర్ణ వర్ణ ఉడై ఉడుత్తి, కన్నా నీ వా. మణివన్నా నీ వా. చిన్న 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 పదం అయితే, కన్నా నీ వా. చిన్న చప్పట్లో, జోరుగా చప్పట్లు. చిన్న చిన్న పదం అయితే, కన్నా నీ వా. చిన్న చిన్న మణివన్నా నీ వా. మణివన్నా నీ వర్ణ వర్ణ ఉడై ఉడుత్తి, కన్నా నీ వా. వర్ణ వర్ణ మణివన్నా నీ వా. మణివన్నా నీ వా. చిన్న చిన్న పదం అయితే, కన్నా నీ వా. చిన్న చిన్న మల్లిగ ముల్లై మలరాలే, మల్లిగ ముల్లై మలరా, అర్చన செய்வோம் வா. అర్చన செய்வோம் வா. మల్లిగ ముల్లై మలరాలే, మల్లిగ
முல்லை மலரா அர்ச்சனை செய்வோம் வா 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 அர்ச்சனை மாதவனே மாதவனே கேசவனே கேசவனே மாதவனே கேசவனே யாதவனே நீ வா 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 யாதவனே நீ வா மாதவனே கேசவனே யாதவனே நீ வா 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 மாதவனே யாதவனே நீ வா வா சின்ன சின்ன பதம் வைத்து கண்ணா நீ வா 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 சின்ன சின்ன கண்ணா நீ வா வா மணிவண்ணா நீ வா 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 மணிவண்ணா நீ வா 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 கண்ணா நீ வா 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 மணிவண்ணா நீ வா 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 கண்ணா நீ வா வா மணிவண்ணா நீ வா 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 సర్వత్ర గోవిందనామ సంకీర్తనం కృష్ణ కన్నయ్యలాల్కి. ఇది తమిళంలో ఉంది పాట, బాగానే పాడారు మీరు. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా పాడేస్తే ఈ పాట వచ్చేస్తుంది మీకు. కృష్ణుడి యొక్క జననం, కృష్ణుడు బాలలీల ఇంకా చాలా జరుగుతాయి. కానీ నేను మధ్యలో మీకు ఇంకా కొంచెం సేపు టైం ఉంది, అందుకోసమనే కాదు, ఇంకా ఈ కథలు చాలా ఉంటాయి కృష్ణుడి గురించి. ఒక్కొక్క రాక్షసుడిని ఎట్లా చంపాడు, ఏమైంది, అవన్నీ కూడా అవి వింటాం. ఈరోజు మీకు ఈ భాగవతంలో వచ్చేటువంటి ముఖ్యమైన ఒక చిన్న ఇంకొక పిల్లవాడు భక్తుడు 6 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి ధ్రువుడు గురించి కూడా మీకు కొంచెం చెప్తాను. ధ్రువుడు పేరు అందరు వినే ఉంటారు మీరు. ఆ ధ్రువుడు 6-7 వయసు లోపలే, చాలా చిన్న పిల్లవాడు. ఉత్తానపాదుడనే రాజు యొక్క కొడుకు. ఎవరి కొడుకు? ఆ ఉత్తానపాదుడికి 2 భార్యలు. ఒక ఆవిడ పేరేమో సురుచి, చెప్పండి. మరొక ఆవిడ పేరు సునీతి. సురుచి పెద్ద భార్య, పెద్ద రాణి. సునీతి పెద్ద రాణి, సురుచి చిన్న రాణి, చిన్న భార్య. వినండి జాగ్రత్తగా. ధ్రువుడు కథ నేను చెప్పేది కొంచెం మీకు చాలా వేరే అర్థంతో ఉంటుంది. ధ్రువుడు ఇప్పుడు 2 రాణులకు ఒక్కొక్కడికి ఒక్కొక్క పిల్లవాడు పుట్టాడు. ఆ సునీతికి పుట్టినవాడేమో ధ్రువుడు, సురుచికి పుట్టినవాడేమో ఉత్తముడు. ఎవరు? మొత్తం ఎన్ని పేర్లు చెప్పాను? ఉత్తానపాదనే రాజు, చెప్పండి. ఉత్తానపాద రాజు. ఆయనకి 2 భార్యలు, సురుచి, సునీతి. సునీతికి పుట్టినవాడు ధ్రువుడు, సురుచికి పుట్టినవాడు ఉత్తముడు. 2 కొన్ని నెలలే వ్యత్యాసం ఈ వయస్సులో, డిఫరెన్స్. 2 ఆడుకుంటూ బాగా సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకరోజు ఏమైందంటే ఆ ఉత్తానపాదుడు తండ్రి రాజు, ఆయన ఒళ్ళో తొడ మీద ఈ ఉత్తముడు కూర్చొని ఆనందిస్తున్నాడు. ఆయన ఉయ్యాల్లో కూర్చున్నాడు, ఆ పిల్లవాడిని ఇక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు తొడ మీద. అక్కడప్పుడు చిన్న భార్య ఈవిడ సురుచి ఉంది. ఇది అక్కడ దూరంగా పరిగెడుతూ ఆడుతున్నటువంటి ధ్రువుడు చూసి, నాన్న 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 నాన్నగారు నేను వచ్చి అటు పక్కన కాలు మీద కూర్చుంటాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి అట్లా చేతులు ఎత్తాడు, చిన్నపిల్లవాడే కదా. వెంటనే రాజు ఇట్లా తీసుకొని ఇక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. కానీ ఆ పిల్లవాడు ఎప్పుడైతే దగ్గరికి ఇట్లా వచ్చి చేతులు ఎత్తాడో, అక్కడ నిల్చున్నటువంటి ఆ సురుచి వాడిని చేయి పట్టుకుని లాగేసి వాడిని తిట్టడం మొదలుపెట్టింది. నీకు ఈ రాజు యొక్క ఒళ్ళో కూర్చునేటువంటి అర్హత లేదు, నువ్వు పుట్టింది
ఆ సునీతి పొట్టలో నువ్వు నా పొట్టలో పుట్టలేదుగా అని చెప్పి ఇట్లా సూటిపోటి మాటలు అంటారు కదా, అర్థమైందా తెలుగులో అని చెప్పి వాడిని కొంచెం తిట్టింది. వాడికి చిన్నపిల్లవాడికి వాడేదో తండ్రితోటి వాడు అక్కడ అన్న కూడా ఉత్తముడు కూర్చొని ఉన్నాడు, తమ్ముడు నేను కూర్చుంటానని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చాడు. రాజు తీసుకోవాలని అనుకున్నాడు కానీ రాజుకు భయం. ఆ చిన్న రాణి మీద రాజుకి ప్రేమ. ఆ చిన్న రాణి చెప్పినట్టు వింటాడు. సునీతిని గౌరవించలేదు. సునీతి చెప్పింది ఏమి వినడు రాజు. అందుకని ఆవిడ ఈ పిల్లవాడిని ధ్రువుడిని ఇట్లా లాగి వాడిని తిట్టి, వెళ్ళు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు ఒకవేళ ఇట్లా కూర్చోవాలంటే వచ్చే జన్మలో నా పొట్టలో పుట్టు, అలాగే కాదు ఇంకా నువ్వు అసలు అట్లా నా పొట్టలో పుట్టి ఈ రాజు ఒళ్ళో నువ్వు కూర్చోవాలంటే నువ్వు ఆ భగవంతుని గురించి తపస్సు చేసి పర్మిషన్ తీసుకొని రావాలి, ఇట్లా ఏదో చెప్పేసింది. ఈ మాట్లాడిన మాటల్లో ధ్రువుడు ఏమి క్యాచ్ చేశాడంటే, ఆ భగవంతుణ్ణి నువ్వు కోరుకొని ప్రార్థించి నువ్వు అప్పుడే కానీ నీకు ఇక్కడ కూర్చుండేటువంటి అర్హత రాదని చెప్పిందే, తపస్సు చేయి ఆ దేవుని గురించి, ఆ దేవుడిని అడుగు అని చెప్పగానే అది బాగా మైండ్లో వెళ్ళిపోయింది. మిగతా మాటలన్నీ అర్థమేనో ఏమర్థమైనా కానీ ఏడుస్తున్నాడు. ఏడుపు వచ్చేసింది. ఆ చెయ్యి పట్టుకొని గట్టిగా లాగినప్పుడే నొప్పి పుట్టింది. చిన్నపిల్లవాడు కదా, ఇంకా ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఒక దాసి తీసుకొచ్చింది ఇంటికి. వెంటనే సునీతి, ఏంటి బాబు ఎందుకని ఏడుస్తున్నావు, ఏమైంది కడుపు నొప్పే, కింద పడ్డావా, మోకాలు గీరుకుందా, పొద్దున ఎవడో పడ్డాడు అక్కడ, అట్లాగా పడ్డా, ఏమడిగినా బదులు చెప్పట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు ధ్రువుడు. వెక్కి ఏడుస్తున్నాడు, ఏం బదులు చెప్పలేదు. ఇంకా తర్వాత వచ్చి ఒక దాసి దూరం నుంచి చూసింది. అప్పుడు ఆవిడ చెప్పింది, లేదమ్మా ఇతడు ఆడుకుంటూ ఉత్తముడును ధ్రువుడు ఇద్దరు వెళ్ళి ఆ రాజుగారి ఒళ్ళో తొడ మీద కూర్చోవాలని వెళితే అక్కడ సురుచి అమ్మ వీడిని తిట్టి లాగి అట్లా పంపించేసింది, అందుకని ఏడుస్తున్నాడంటే అప్పుడు సునీతి ఏం చెప్పిందో తెలుసా, ఏడవకు బాబు, మనల్ని ఎవరు ఏం తిట్టినాను మనం వాళ్ళని మళ్ళీ బదులు తిట్టకూడదు, నీకు ఆ భగవంతుడే దోవ చూపిస్తాడు, మరి ఏం చేయను, నేనేమో పోట్లాడే స్వభావం ఉన్న దాన్ని కాదు నేను, ఆ సురుచిలాగా జనరల్గా అయితే ఏం చేస్తారు, వెంటనే వెళ్ళి పోట్లాడతారు కదా, కొట్లాటలు జరుగుతాయి, అన్నీ అవుతాయి, తిట్టుకుంటారు. కానీ అట్లా చెప్పింది సునీతి, పేరులోనే చూడండి, గుడ్ క్యారెక్టర్ ఉన్నటువంటి మంచి శీలం ఉన్న స్త్రీ సునీతి. అందుకని పిల్లవాడికి చిన్న ధ్రువుడికి మంచి మాటలు చెప్పి, ఎవరి మీద కూడా మన మీద ఎవరైనా తప్పు చేసి ఏదైనా తప్పుగా మాట్లాడినా కూడా దానికి ప్రతీకారంగా మనం కూడా టిట్ ఫర్ టాట్ అని చెప్పి చెడ్డ మాటలు మాట్లాడకూడదు అని ఆ రోజు చెప్పాను. ఒకరోజు అర్థమైందా, బ్రాహ్మణులు ముఖ్యంగా, కానీ దూరం ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి చెడ్డవాళ్ళతోటి అని చెప్పి మంచి మాటలు చెప్పింది సునీతి. ఈవిడ పేరు అర్థం చూడండి, ఈ అర్థాలు భాగవతంలో పేర్లలోనే చక్కటి అర్థాలు ఇచ్చారు. సురుచి అంటే ఆవిడికి అనేక వాటి మీద రుచి, ఇష్టం. ఆ చీర కట్టుకోవాలి, ఈ చీర కట్టుకోవాలి, ఆ సొమ్ములు పెట్టుకోవాలి, ఈ సొమ్ములు పెట్టుకోవాలి, ఓకే, చాలా వాటి మీద మోహం, ఆశ. సురుచి, బాగా రుచిగా ఉండాలి. అట్లా లోకల్లో అంతే కదా, చాలామంది వాళ్ళకి ధర్మం అక్కర్లేదు, శీలం అక్కర్లేదు, మంచి నడత అక్కర్లేదు కదా. ఇప్పుడు మీరందరంటే విద్యాలయంలో పాఠశాలలో ఉన్నారు కాబట్టి మీకు ఎంత క్రమశిక్షణ, ఎంత నియమం కదా, అన్ని టైం టేబుల్ ప్రకారం ఇట్లా. అదే మామూలు స్కూళ్ళకి వెళుతూ ఇళ్ళ దగ్గర చదివే వాళ్ళకి ఇవన్నీ ఉండవు కదా. వాడు ఎప్పుడైనా లేస్తాడు, టీవీలో ఏదైనా చూస్తాడు, ఏదైనా ఆడతాడు, ఎవరిదైనా తిరుగుతాడు కదా. ఎంత భేదం ఉందో చూసారా. అందుకని డిసిప్లైన్డ్ లైఫ్, క్రమశిక్షణ జీవితం కావాలి. మన స్లోగన్ మర్చిపోకూడదు. మన కథలకు ఏమి ఇచ్చాం స్లోగన్, అది చెప్పండి ఒకసారి.
దైవము కొరకు దేశము కొరకు జీవిద్దాం. మొత్తం చెప్పండి మళ్ళీ అందరు కలిసి శబ్దంగా. అర్థమైంది కదా ఆ మాటలన్నీ మీకు? దానికి సంబంధించి ఇప్పుడు మన కథలన్నీ. సరే, ఇప్పుడు ఏమైంది చెప్పి బాబు, ఏడవకు, నువ్వేమి మనసులో పెట్టుకోకు, పిన్ని అసూరిచి అన్నది నువ్వు మనసులో పెట్టుకోకు, వెళ్ళి పడుకో, నీకు మంచి పెరుగన్నం పెట్టనా, ఏం కావాలి నీకు, మంచి పెరుగన్నం నీకు ఇష్టం కదా అని చెప్పి పిలిచి అన్నం పెట్టి వాడిని పడుకోబెడితే, సునీతి కూడా నువ్వు ఆ భగవంతుణ్ణి ప్రార్థించి నువ్వు నీకు మంచి స్థానం ఇస్తాడు ఆ దేవుడు అని కూడా చెప్పింది. ఎవరు? తల్లి. తల్లి కూడా తపస్సు చేయాలి, ఆ భగవంతుణ్ణి నువ్వు ప్రార్థించు, నీకు మంచి స్థానం ఇస్తాడని మా అమ్మ చెప్పింది. ఆ పిన్ని కూడా తిట్టేటప్పుడు నువ్వు ఆ దేవుణ్ణి వేడుకో, కోరుకో, అప్పుడే నా పట్టులో పుట్టి నువ్వు అప్పుడే రాజు మడి ఒళ్ళో కూర్చోగలవని ఆవిడే చెప్పింది. ఇద్దరు ఏం చెప్పారు కామన్గా? ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థించు, తపస్సు చెయ్యి. అర్థమైందా? ఈ రెండు ఇద్దరు చెప్పారు, అది బాగా మైండ్లో ఉంది ధ్రువుడికి. పడుకున్నట్లుగా పడుకున్నాడు, నిద్రపోలే. కొంచెం రాత్రి అయిపోయింది, వాళ్ళ తల్లి పడుకుంది పక్కనే. అర్ధరాత్రి లేచాడు, 6 ఏళ్ళు ఒంటరిగా బయలుదేరి తలుపులు తీసేసి బయటికి వెళ్ళి పెట్టుకున్నాడు. మరి ఎవరు ఆ సిపాయిలు రాజు గారి దగ్గర కదంటే వాళ్ళు ఉంటారు కదా, భటులు కానీ సేవకులు కానీ ఎవరు చూడలేదంటే మరి ఎట్లా వెళ్ళాడు? ఎవరు చూడకుండా అతను దొడ్డిదావన వెళ్ళాడా లేక వేరే గేట్లో వెళ్ళాడో, ధ్రువుడు బయటికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి 6 ఏళ్ల పిల్లవాడు, ఇక్కడ చెప్పింది కథ, ఇది ఊరికినే కల్పించింది కాదు, బయటికి ఊరు దాటి వెళ్ళిపోయాడు. ఎందుకు? తపస్సు చేయాలంట. అరే 6 ఏళ్ళు నీకేంట్రా తెలుసు అసలు తపస్సు అంటే? ఏమో నాకు తెలియదు, నేను చేయాలి. తపస్సు చేయాలంటే అడవికి వెళ్ళాలి. మనం కూడా అనుకుంటున్నాం కదా, తపస్సు చేసేవాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? అడవిలో ఉంటారండి. వాళ్ళు ధ్యానం చేస్తారు, కొండ మీద ఉంటారు, గుహలో ఉంటారు అని అనుకుంటాం కదా సహజంగా, సినిమాల్లో చూసి అక్కడంతా. అలా ఉండేవాళ్ళు ఋషులు ఇంతకుముందు. వీడికి తెలియదు ఎక్కడికి వెళ్ళాలి, తపస్సు ఎట్లా చేయాలి, ఎంతకాలం చేయాలి, ఏమి తెలీదు. కానీ బయటికి వెళ్ళిపోయాడు భయం లేకుండా. ఊరు దాటి వచ్చేసాడు. ఊరు దాటిన తర్వాత ఇంకా అడవే. రాత్రి బయలుదేరి బయటికి వచ్చిన వాడు ఇప్పుడు తెల్లవారిపోతుంది. తెల్లవారిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎవరు? మర్చిపోకూడదు. చెట్టు కింద కూర్చొని, చిన్నపిల్లవాడికి ఇంత దూరం నడిచాడు కదా, కొంచెం కాళ్ళు నొప్పులు పుడతాయి కదా. రాజు కొడుకు వేరే, రోజంతా నడవడుగా, కూర్చొని అట్లా ఉన్నాడు. మరి టైర్డ్ అయినాడా కూర్చుంటే, నాకు ఎట్లా భగవంతుడి గురించి తపస్సు చేసేది, నాకెవరు చెప్తారు, ఏం చేయాలి నేను అని అనుకుంటున్నప్పుడు, నిన్నట్లయితే పరీక్షిత్తుకి నాకు కృష్ణ కథ ఎవరు చెప్తారని ఆశపడ్డాడు. వెంటనే ఎవరు వచ్చారు? తప్పు. సుఖమహాముని వచ్చారు. కపటగా ఉండినవాడి. నారదుడు వచ్చింది వ్యాసుడికి భాగవతం రాయమని చెప్పడానికి. పరీక్షిత్ గంగ ఒడ్డుకు వచ్చినప్పుడు నాకు కృష్ణ కథ వినాలి, కృష్ణ కథ ఎవరు చెప్తారన్నప్పుడు వచ్చింది ఎవరు? భగవంతుడు. ఎవరైతే భగవంతుణ్ణి గురించి ఆశపడతారో, భగవంతుణ్ణి ప్రార్థిస్తారో వాళ్ళకి ఆ భగవంతుడు తప్పకుండా మార్గం చూపిస్తాడు. ఇంకొక 2 నిమిషాలా? నేరుగా కూర్చోండి అందరు. ఒకసారి చప్పట్లు కొట్టేద్దామా కాళ్ళ మీద? కొట్టండి. సో అక్కడ సుఖమహాముని పరీక్షిత్తుకి మార్గం చూపించడానికి వచ్చినట్లుగా ఇక్కడ ఈ చిన్న పిల్లవాడైన భక్తుడు ధ్రువుడికి మార్గం చూపించడానికి
నారదుల వారు వచ్చారు. నారదుల వారు చాలామందికి పురాణాల్లో ఆయన ఈ సహాయం చేయడానికి గురువుగా వస్తూనే ఉంటారు చాలా పురాణాల్లో. ఆ నారదుల వారు వచ్చి కూర్చున్నారు. బాబు నువ్వెవరు? నువ్వు ఈ ఊరు రాజుగారు పిల్లవాడివి కదా, నీ పేరు ధ్రువుడే కదా? అవును అంకుల్. నారదుడు, మీరు నారదుల వారే కదా? ఎందుకంటే వాళ్ళమ్మ నారదుల వాళ్ళ గురించి చెప్పింది పిల్లవాడికి. నారదులు అంటే ఇట్లా ఉంటారు, ఆయన మూడేసుకొని ఉంటాడు, ఇక్కడ పూలు పెట్టుకొని ఉంటాడు, చేతిలో వీణ ఉంటుంది, ఎప్పుడు నారాయణ నారాయణ అంటుంటాడని వాళ్ళమ్మ చెప్పింది ముందుగానే. అందుకని అంకుల్ మీ పేరు నారదుడేగా అన్నాడు. అవును. అప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? ఇక్కడ ఉన్నారు, ఇల్లు వదిలేసి వచ్చావు? అవన్నీ చెప్పాడు. చెప్తే అప్పుడు కూర్చొని ఉన్నాడు. నారదుల వారు కూడా పక్కన కూర్చొని ఆ పిల్లవాడితోటి, నేను తపస్సు చేయాలి, నేను దేవుణ్ణి చూడాలి. మా అమ్మ చెప్పింది, మా పిన్ని కూడా చెప్పింది. మా పిన్ని తిట్టి చెప్పింది, మా అమ్మేమో ముద్దుగా చెప్పింది. ఆ తపస్సు ఎట్లా చేయాలి, ఆ దేవుణ్ణి ఎట్లా చూడాలి మీకు తెలుసా? నారదుల వారు నవ్వారు. నవ్వి ఆ ధ్రువుణ్ణి అట్లా తల మీద ముద్దు పెట్టుకొని అని చాలా సంతోషం వేసింది. పిల్లవాడ తపస్సా, పెద్ద పెద్ద దేవతలు ఋషులకి ఎవరికి కూడా భగవంతుని చూడటం అంటే అంత సాధ్యపడే విషయం కాదు. నీకు ఇంత చిన్న వయసులో అది ఎందుకు అంత శ్రమ? నీకు చక్కగా ఇంటికి వెళ్ళిపోయి క్రికెట్ ఆడుకోవచ్చుగా. అట్లా నారదుల వారు ఆ పిల్లవాడిని టెస్ట్ చేస్తున్నారు. వీడికి నిజంగా శ్రద్ధ ఉందా లేదా, ధైర్యం ఉందా లేదా తపస్సు చేయటానికి అని చెప్పి టెస్ట్ చేస్తూ ఇట్లా అడిగితే ధ్రువుడు ఏమన్నాడో తెలుసా? అది యూపీఎస్ సౌండ్, ఇక్కడ వినండి. ధ్రువుడే, దీంతో ఆపేస్తున్నాను. ఏం చెప్పాడంటే ధ్రువుడు, ఇది చాలా ముఖ్యం, ఇది చాలా ముఖ్యం నేను చెప్పే పాయింట్. ఇప్పుడు అంకుల్ నారదులు గారు, మీకు ఆ దేవుణ్ణి ఎట్లా చూడాలి, తపస్సు ఎట్లా చేయాలని తెలిస్తే చెప్పండి నాకు. తెలియకపోతే మీ దోవలో మీరు వెళ్ళండి, నా దోవలో నేను వెళ్తాను. నాకు మీరే ఇంటికి పో అని చెప్పి సజెషన్ ఇవ్వద్దు, నేను ఇంటికి పోను. అప్పుడు నారదుల వారు ఆ ధ్రువుణ్ణి గట్టిగా కట్టుకొని కౌగిలించుకొని, శభాష్, నూర భక్తుడు అంటే. ఎందుకంటే క్షత్రియ పిల్లవాడు కదా, అంత ధైర్యం, నిర్ణయం. నారదుల వారు సంతోషించి, నీలాంటి ఎవడైనా దొరుకుతారా మంచి పిల్లవాడు, ఆ భక్తుణ్ణి భక్తితోటి దేవుణ్ణి చూడటానికని అని చెప్పి, నీకు తప్పకుండా నేను మార్గం చెప్తాను అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకున్నారు. పక్కన కూర్చుకుంటే అప్పుడు ధ్రువుడికి సంతోషం. చెప్పండి తొందరగా చెప్పండి అని. ఇవాళ చెప్పను, రేపు చెప్తా 11ంటికి అని చెప్పి నారదుల వారు చెప్తారు. అది చాలా ముఖ్యం. ఏం చెప్పారు, ఏం చేశాడు ధ్రువుడు, ఏం సాధించాడు చెప్పండి. నారదుల వారు ఏం చెప్పారు? ఏం చెప్పారంటే, ఏ ఉపదేశాన్ని విన్నాడు, అది ఎలా చేశాడు, చేసి దేన్ని సాధించాడు, అవన్నీ రేపు చూద్దాం. ఓం ఆనందం, ఓం ఆనందం, ఓం ఆనందం, ఓం ఆనందం సచ్చిదానందం, ఓం ఆనందం ఆత్మానందం, ఓం ఆనందం, ఓం ఆనందం కృష్ణానందం, ఓం ఆనందం ఆత్మానందం, ఓం ఆనందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ.
సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. అందరూ చేతులెత్తి చెప్పాలి. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.